మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో సమావేశమై వారిని సత్కరించారు. పేరు పేరున వాళ్ళతో ముచ్చటించారు కూడా. ఆ వ్యవహారం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. వాళ్ళు కొంచెం దృష్టిలోపం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. బట్ ఇలాంటిది సోషల్ మీడియా వేదికలో కానీ మామూలుగా వార్తాపత్రికలు మిగతా మెయిన్ ఛానల్స్లో ఎక్కువగా రాదు. 2020 వరల్డ్ కప్ కొట్టాడు మనోడు, అలా స్కాములు చేశాడు, దెన్ బెట్టింగ్లకి ఇదైపోయి చేశాడు, అలాంటి వార్తలు వస్తాయి. కానీ వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఒక వార్త అయినా ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ ఒక ప్రధాన పత్రిక వార్త రాసింది, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. క్రికెటర్లు అలాగే శిక్షకులు, కోచ్ వాళ్ళతో, టీం మేనేజర్తోని, సహాయక హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళ టీంతో అందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లు అభినందించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్కు పట్టుచీర, సాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడా బహుమతులు అందించి సత్కరించారు.